తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలాని? సాడెస్ట్ మూమెంట్ ఏముంటుంది, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అంతే. ఓ లవ్ ఫెయిల్యూరా? 2 ఒకటి కాదు 2 ఎలా? ఒకటి నా చేతులారా నేను వదిలేసుకున్నా, ఇంకోటి అట్లా అయిపోయింది, జరిగిపోయింది. మీ చేతులారా మీరు వదిలేసుకున్నారని ఒప్పుకుంటున్నారా? నా ఫస్ట్ రిలేషన్షిప్ అంటే కొంతమంది వల్ల అది థర్డ్ పర్సన్ వల్ల. ఎగ్జాక్ట్లీ. లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు? ద ఫస్ట్ వాజ్ బెస్ట్. అది ఎప్పుడు బెస్టే ఉంటుంది. అంటే బెస్ట్ అని వేరే విధంగా కాదు, అన్ని విధాలా. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం వన్ ఆఫ్ ది పార్ట్ ఆమె కూడా. నా సపోర్ట్, నేను ఇది చేస్తా అంటే చెయ్యి. నాకు ఏ రోజు జాబ్ చేయమని చెప్పలేదు. ఓకే. సో నేను నా లైఫ్లో ఎవరైనా మిస్ అవుతున్నావు అంటే ఎందుకు వదిలేసుకున్నారు మరి? అంటే ఇంకా అది అయిపోయింది అట్లా. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చెప్పలేం కదా. సో మళ్ళీ అడగాలని వెళ్ళాలని అనుకోలేదా? అప్పటికే వచ్చినారు, బట్ ఆ టైంలో ఇంకొక థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. సో యూ మిస్ హర్. లైఫ్ లాంగ్ నా బిగ్గెస్ట్ రిగ్రెట్ అది. ఈ వీడియో చూస్తే మళ్ళీ యా డెఫినెట్లీ షీ విల్ వాచ్. షీ ఈజ్ మ్యారీడ్ నౌ. షిట్, షీ కాంట్ కమ్ బ్యాక్. యా. హౌవెవర్ దేవుడి ప్లాన్ ఎలా ఉందో తెలియదు కదా. ఇంకొకరు వస్తారు మేబీ బెటర్ పర్సన్. ఇంకొకరు వద్దులే. ఏ పెళ్లి చేసుకోరా? అది ఇంకా లేదు ఇప్పుడు మైండ్లో. అమ్మో కష్టమా? వన్స్ ఈజ్ ఫైన్, ట్వైస్ అంటే కష్టం కదా. ఆల్రెడీ ట్వైస్ మీ హార్ట్ ట్వైస్ బ్రోక్ అయిందండి. హౌవెవర్ లవ్ అనేది ఒక మంచి ఒపీనియన్. అలా ఉండి పోతా ఉంటుంది పాసింగ్ క్లౌడ్ లాగా, అంతే కదా. సో అదే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్. అంతే, ఇంకా దానికి మించి ఏం లేదు. ఇవి ఫైనాన్షియల్గా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా కామన్, ఇంకా అవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాల్సిందే. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక పర్సన్ని మిస్ అయిపోయినా అన్నది ఇంకా అది డైలీ ఆన్ చేస్తాను అనమాట. అట్లీస్ట్ 24 hours ఒక 1 time అయినా ఇట్ విల్ ఆన్. అంటే ద మోస్ట్ అండర్స్టాండింగ్ పర్సన్ని ఐ లాస్ట్. అదొకటి రిగ్రెట్ ఉంది బాగా, అంతేనా? ఇట్స్ ఓకే, హోతా హై. అలా అనుకోవాలంతే, ఏం చేయలేము కదా. వాట్ ఈస్ యువర్ గోల్? అంటే ఇల్లు కట్టడం కాకుండా నార్మల్లీ ఈ బైక్స్ స్టంట్స్ విషయంలో పైసలు సంపాదించాలి. ఎంత అని ఏం లేదు. నా పర్స్పెక్టివ్లో లైక్ ఐ షుడ్ బి హ్యాపీ, మై పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ, హూ ఎవర్ కమ్స్ ఇన్ టు మై లైఫ్ వాళ్ళు హ్యాపీ ఉండాలి. ఒక స్టేబుల్ థింగ్స్ ఉండాలి అంతే. ఒక మరీ ఫుల్ రిచ్ అయిపోవాలి అని కాదు, అట్లా మీడియం ఉండాలి. మనకు కావాల్సిన, ఇప్పుడు నేను ఒకటి ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకి అఫోర్డబుల్ థింగ్స్. ఓకే, ఒక మిడిల్ కన్నా పైన కొంచెం రిచ్. ఏదో ఫ్రాక్చర్ అయిందన్నారు ఈ రైట్ లెగ్కి. నేను నార్మల్గా అంటే స్టంట్లో కాలేదు, ఇది రోడ్ పైన వెళ్తున్నా. ఓకే. ఒక పర్సన్ రాంగ్ రూట్లో వచ్చిండు ఫుల్ స్పీడ్లో బుల్లెట్తోనే. సో డైరెక్ట్ వచ్చేసి నా కాళ్ళకు గుద్దేసిండు. బట్ ఫ్రాక్చర్ కాదు, అది ఎయిర్ లైన్ అనుకోండి. సో దాని తర్వాత నాకు ఒక 1 week వరకు కొంచెం నడవడానికి ప్రాబ్లం అయింది. సో బట్ గాడ్ గ్రేస్ ఈ మసాజ్ దాంట్లోనే హీల్ అయిపోయింది అది. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ నుంచి సడన్గా డిసప్పేర్ అవ్వడానికి, లేదంటే సడన్గా కనిపించకపోవడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే, ఉన్నసారి అప్పటిదాకా ఫుల్ ఫామ్లో ఉన్నారు, ఫేమస్ ఉండే మీరు బాగా యూట్యూబ్లో, ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయింది, అసలు కనిపించలేదు, చాలా రోజులు బతుకున్నారా పోయారా అసలు ఉన్నారా అనే స్టేజ్కి కూడా వచ్చేసారు యూట్యూబ్లో. ఎందుకలా? మ్యానిపులేషన్, మనుషులు, థింగ్స్. మోసపోయారు ఎప్పుడైనా? యా ఎగ్జాక్ట్లీ, అదే దాన్ని చెప్తాను. మ్యానిపులేషన్ జరిగిందంటారా మీ మీద? యా. ఓకే, లైక్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? పీపుల్ అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా వస్తారంటే, మనకి ఇప్పుడు సపోజ్ మీరు ఫేమ్ ఉన్నారనుకోండి, సో దిల్ కమ్, దిల్ యూజ్ యూ, దిల్ యూజ్ యువర్ ఫేమ్, దిల్ యూజ్ యువర్ నేమ్, మనీ, ఎవ్రీథింగ్. యా, బాగా బాధపడ్డట్టున్నారు కొంచెం. ఫుల్ ఉంటుంది. నేను చాలా కష్టపడి ఇటు వరకు వచ్చిన, నాకు ఏ సపోర్ట్ లేకుండా. ఓకే. నేను పెట్టిన ప్రతి 1 rupee కూడా నేను ఎర్న్ చేసుకొని పెట్టుకున్నా. బట్ ఎవరో రావడము, సింపుల్గా దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము, అది ఉంటుంది. అలా జరిగింది. మెయిన్ లైక్ మోసపోయినాము అన్న ఒక బాధ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ విషయంలో మోసపోయారు? ఇదే ఇప్పుడు చెప్పింది, లైక్ ఈ థింగే. ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ క్లియర్లీ, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. సో బట్ పర్లేదా, బయటకు వచ్చారు మరి దాంట్లోంచి? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు? జాన్ 14th వరకు ఉండే అట్లనే.
ఈ జాన్ 14కి మళ్ళీ లైక్ ఫిక్స్ అయిపోయినా లైక్ కంబ్యాక్ ఇచ్చేయాలి comeback గట్టిగా. ఇస్తే ఇంకా వేరే ఉండాలని. అందుకే ఈ బైక్ ఇంత జల్ది వచ్చింది. మ్మ్. అంటే నేను అనుకుంటే అది అయిపోతుంది, చేస్తా, అది ఎంత కష్టమైనా సరే. ఈవెన్ ఐమ్ రెడీ. ఇప్పుడు నాకు బైక్ కోసం నా ఫోన్ అమ్మేయాలన్నా కూడా సరే సరే అమ్మేస్తా. అంతవరకు లైక్ వెళ్ళిపోతా, ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోతా. ఓకే. సో ఏమైనా చేయాలి ఇంకా దానికోసం అన్నట్టు వెళ్తా. కాకపోతే ఈసారి కొంచెం మా చెల్లె సపోర్ట్, మమ్మీ డాడీ ఇంకా, మ్మ్. సో ఇంకా వాళ్ళని ప్రౌడ్ చేయాలి నేను. అంతే. ఈసారి ఫిక్స్ అయిపోయినా. ఆల్రెడీ దే ఆర్ ప్రౌడ్, బట్ ఈసారి ఇంకా కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యారు, గట్టిగా fix గట్టి అయిపోయినా. కంబ్యాక్ ఇస్తున్నారు, చేస్తా. వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా పాపం మిమ్మల్ని ప్రతి నిజంగా. ఒక్కరికి ఎవరైతే ఈ 1.5 year అయినారో ఇంకా రెస్ట్ వాళ్ళకి నెక్స్ట్ మంచిగా. పాపం నిజంగానే మీకోసం అలా ఉండిపోయిన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టు ఎండ్ విత్ దిస్? సో వాళ్ళకి ఒకటే చెప్తా, లైక్ మీరు ఇన్ని రోజులు అయితే దేనికోసం వెయిట్ చేసినారో నెక్స్ట్ దాని వరకు అంటే లైక్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా ఎక్కువ రీచ్ చేస్తా. బట్ ఒక్కటి వాళ్ళందరికీ నేను లైక్ ఆర్ట్ఫుల్గా దండం పెడతా. ఎట్లా అంటే నేను ఎన్ని రోజులు ఆపేసినా కూడా నన్ను ఎక్కడ చూసినా, నా కార్ ఎక్కడ చూసినా, నా బైక్ ఎక్కడ కనిపించినా వచ్చి ఆపి మాట్లాడి ఫొటోస్ తీయగలుగుతారు. ఆ ఒక చిన్న లవ్ అంటే నేను యాక్టివ్ లేకపోయినా వాళ్ళకి నా దే ఆర్ లాయల్ టు యూ. లాయల్టీ అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే. సో వాళ్ళు అలానే ఉంటారు, మీరు ఇంకా అలానే ముందుకు వెళ్తూ ఉండండి. ఐ విష్ యూ మేక్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ సిస్టర్ ప్రౌడ్. Yeah. ఇలానే ఇంకా మంచి మంచి స్టంట్స్ చేయండి, హెల్దీగా మా జాగ్రత్తగా friend కూడా. ఉండండి. మీ ఫ్రెండ్ చిన్న చిన్న. చిన్న చిన్న గారు కూడా మీకు ఎప్పుడు తోడుంటారు, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉన్నారు, ఇంకా కూడా ఉంటారు. ఇలానే ముందుకు వెళ్ళిపోవాలి అంతే, ఆగిపోకండి ఎక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.